మళ్ళీ కాసేపట్లో నిడదవోలులో వీరిద్దరితో పాటు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా జాయిన్ అవుతున్నారు. ముగ్గురు కలిసి జాయింట్ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది. ఈసారి కాదు, ప్రతిసారి అలాగే వస్తున్నాయి ఎలక్షన్స్. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అలాగే ఉన్నాయి, ఇప్పుడు కూడా అలాగే ఉంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి, కానీ ఒక 5 రాష్ట్రాలకు మాత్రం అసెంబ్లీ ఎన్నికలు కూడా వాటితో పాటు కలిపి జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా 5లో ఒకటి. ఆంధ్రప్రదేశ్కి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడం, పర్టికులర్గా ఒక అరాచక ప్రభుత్వంగా ముద్రపడిన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు. ఆయన అధికారంలో ఉండగా ఈ ఎన్నికలు రావడంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఆయనను గద్దె దింపాలని ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్త కంఠంతో మాట్లాడుతూ పోటీ చేస్తున్నాయి. కాకపోతే వారి సైద్ధాంతిక వైరుధ్యాల దృష్ట్యా కొన్ని పార్టీలు వేరువేరుగా 2 కూటములుగా పనిచేస్తున్నాయి. అందులో ఒకటి ప్రధానమైన కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కాగా, రెండవది కాంగ్రెస్ పార్టీతో ఉన్న లెఫ్ట్ పార్టీస్ సిపిఎం, సిపిఐ కూడా కలిసి ఒక కూటమిగా పనిచేస్తున్నాయి. ఇంకొకటి 2 చిన్న చిన్న పార్టీలు విడివిడిగా పోటీ చేస్తుండవచ్చు. ఆ పార్టీలకి వేరే వేరే పార్టీలతో అవగాహనలు కూడా ఉండొచ్చు. అవి పెద్దగా మనం వాటి గురించి ప్రస్తావించాల్సినంత ఇది లేదు ప్రస్తుతానికైతే. ఈ 2 కూటములు ఉన్నాయి. వాటిలో ప్రధానమైంది టీడీపీ, జనసేన, బీజేపీ. ఈ కూటమి ప్రధానంగా వైసీపీని ఢీ కొడుతోంది. వైసీపీ కూడా తనకున్న అంగబలం, అర్ధబలం, అరాచక బలం ఇంకా చాలా ఉన్నాయి. ఈ బలాలన్నిటితో ఎలాగైనా మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ఒక తాపత్రయంతో ఉంది. కాకపోతే క్షేత్రస్థాయిలో మొత్తం మనం ప్రజల మూడ్ని చూసినా, లేక ప్రజలు ఈ 5 ఏళ్లలో వాళ్ళు అనుభవించిన కష్టాలు ఇవన్నీ చూసినా ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే అది తేటతెల్లమైంది పలు సందర్భాల్లో. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ఇంప్రెషన్ ఎలా ఉందంటే, మళ్ళీ అధికారం మాదే అనే ఒక ఇంప్రెషన్ని, ఒక భ్రమని కల్పించి ఆ భ్రమని ప్రజలకి నిజమవుతుందా అనే రకమైన ఒక ఆలోచన క్రియేట్ చేసే విధంగా ఆయన కొన్ని వ్యూహాలు రచిస్తున్నారు. వాటిలో గోబెల్స్ ప్రచారం కావచ్చు, లేకపోతే ఆయనకున్న ఐపాక్ అనే ఒక సంస్థ ఉంది. ఆ ఐపాక్ సంస్థ చేసే ఈ ఐపాక్ సంస్థ గురించి చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరొకసారి గబ్బు పట్టించడానికి, ఆ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న సంస్థ అది. ఎందుకంటే వాళ్ళు రాసిచ్చే స్క్రిప్ట్లు కానీ, వాళ్ళు వేసే ఎత్తుగడలు కానీ అన్ని పచ్చి అబద్ధాలని నిజాలుగా చూపించి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వాళ్ళ ఆ ప్లాన్స్ అన్నీ కూడా ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఆ ఉచ్చులో పడలేదు ఇప్పటి వరకు, ఇక ముందు కూడా పడతారని లేదు. కానీ ఒక వాతావరణం ఎలా క్రియేట్ చేస్తున్నారంటే, అమ్మో పోటాపోటీగా ఉంది, వైసీపీ కూడా గట్టిగానే పోటీ ఇస్తోంది అని ఒక రకమైన మౌత్ పబ్లిసిటీకి ట్రై చేస్తున్నారు. కాకపోతే అది నడవట్లా, సక్సెస్ అవ్వట్లా. ఏదో కొంతమంది మాట్లాడుతున్నారు కానీ సక్సెస్ అవ్వట్లా. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎలాగైతే మనం చూసామో, తెలంగాణ ఎన్నికలకు ఇంకొక నెల ముందు కొద్దిగా టఫ్ ఫైట్ ఉంది, టీఆర్ఎస్కి టఫ్ ఫైట్ ఉంది అన్నది కాస్త మెల్లమెల్లగా బలపడుతూ కాంగ్రెస్ పక్క అనే దిశగా వెళ్ళిపోయింది. ఇంకొక 20 రోజుల్లో ఎన్నికల పోలింగ్ ఉందనగా అది ఫిక్స్ అయిపోయారు ప్రజలు, కాంగ్రెస్ వచ్చేస్తుందట అని. అలా చేయాలనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహం. కానీ అన్ని తప్పులు పెట్టుకొని, పైగా అధికారంలో ఉండి విపరీతమైన వ్యతిరేకత ఉండి చేయాల్సిన అరాచకాలన్నీ చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఎన్ని రకాల పబ్లిసిటీలు చేస్తే మాత్రం ఎలా వస్తుంది అనేది ఒక చర్చ. ఇప్పుడు ఈ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి, యాక్చువల్గా అయితే ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకత చూస్తే అద్భుతమైన విజయం ఈ కూటమి సొంతం కావాలి. చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభల్లో వాటిల్లో 160 సీట్లు మనకి పైన వస్తాయి, 160 పైన వస్తాయని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. మరి 160 సీట్లు రావడం అని అంటే డెఫినెట్గా అదొక హిస్టారికల్ విక్టరీ అవుతుంది. జగన్మోహన్ రెడ్డికి 150 సీట్లు రావడం అనేది ఒక రికార్డ్. అలాంటిది మరి 160 రావడం అనేది ఇంకా రికార్డ్ అవుతుంది. కానీ అది నిజమేనా? ఏ ధీమాతో చంద్రబాబు నాయుడు గారు 160 సీట్లు అని చెప్తున్నారు? రాయలసీమలో ఎలా ఉంది, కోస్తా ఆంధ్రలో ఎలా ఉంది, ఉత్తరాంధ్రలో ఎలా ఉంది, ఏ ధీమాతో ఆయన చెబుతున్నారు అనేది ఒక అంశం. అయితే కొన్ని సర్వేలు కానీ, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ 130-140 మధ్యలో వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
సర్వే సంస్థలు కూడా మోరార్లెస్ అన్ని సర్వే సంస్థలు ఇంచుమించు అదే ఆ 130 నుంచి 140 మధ్యలో వచ్చే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఈ 130, 140 అంటే 135 అనుకోండి సపోజ్, అక్కడ ఆగుతుందా అనేది ఒక చర్చ. కొంతమంది అంటారు లేదులే వాళ్ళు మళ్ళీ జగనే గెలుస్తాడు అనేవాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. సరే అది బెట్టింగ్లు కాసేవాళ్ళు, లేకపోతే అభిమానంతో వచ్చే విష్ఫుల్ థింకింగ్ వల్ల వచ్చే మాటలు ఏవైనా కావచ్చు. సో వీటిలో ఇంత ఎలక్షన్ నెల రోజులున్న ఈ సమయంలో పరిస్థితి ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ ఎలా స్పందిస్తోంది, పొరపాట్లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, అలాగే జగన్మోహన్ రెడ్డి ట్రై చేస్తున్న ఈ మౌత్ పబ్లిసిటీ ద్వారా లేకపోతే ఈ నెగటివ్ ప్రాపగండా ద్వారా, అబద్ధాల ప్రాపగండా ద్వారా ఎలా ప్రజల్ని బురిడి కొట్టించాలనే ప్రయత్నం మరొకసారి ఆయన సక్సెస్ అవుతాడా, ఈ అంశాలు చర్చిద్దాం. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈ లెక్కలు, సీట్లు 170 సీట్లు ఎవరికి ఎన్ని వస్తాయి, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా 160 సీట్లు వస్తాయా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా 175కి 175 వైసీపీకి వస్తాయా, సర్వేలు చెప్తున్నట్టుగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 130 నుంచి 140 వరకు వస్తాయా, సిచ్యువేషన్ ఎలా ఉంది అనే దాని మీద మనం చర్చను చూస్తున్నాం. ఈ చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి గారు, అలాగే సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు అండ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా గఫూర్ గారు నమస్కారం అండి. గఫూర్ గారు, మొత్తం 2 కూటములు ఒక అధికార పార్టీ పోటీ పడుతున్నాయి. ఒక కూటమిలో మీరున్నారు, మీరంటే మీ పార్టీ ఉంది. సరే, ఎవరి బలాలు ఏంటి ఎలా ఉన్నా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? నేను ఇందాక చెప్పిన ఇంట్రడక్టరీ రిమార్క్స్ విన్నారు కదా, మీ అబ్జర్వేషన్ ఏంటి ప్రజెంట్ సిచ్యువేషన్ మీద? వెంకటకృష్ణ గారు, మనం ట్రైలర్ మాత్రమే చూస్తున్నాం, ఇంకా సినిమా బిగిన్ కాలే. ఆఫ్ కోర్స్, ఎందుకంటే ఇంకా క్యాండిడేట్స్ గొడవలు అవి జరుగుతున్నాయి. తర్వాత పార్టీలు మార్చే వాళ్ళు ఇప్పుడు ఈ రోజు సోషల్ మీడియాలో వచ్చింది, హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ ఐ డోంట్ నో, కేఈ ప్రభాకర్ వైసీపీలో పోయి ఎంపీ క్యాండిడేట్ అవుతున్నాడు కర్నూలులో అనేసి ఒక వార్త వచ్చింది. ఇట్లా రకరకాల వార్తలు వస్తున్నాయి. అట్లాగే రఘురామకృష్ణరాజు ఆయన పోతాడని, ఉండి ఎమ్మెల్యే ఆయన ఉన్నాడని, ఇట్లా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఏమైనప్పటికీ ఇదంతా సెటిల్ కావాలండి. ఎందుకంటే ఎవరు ఏ పార్టీ అనేది సెటిల్ కావాలంటే నామినేషన్లు వచ్చే వరకు ఈ కథ నడుస్తూనే ఉంటుంది. ఒకటేమో ఫ్యాక్ట్ ఏంటంటే మనం చాలా కాలంగా అనేక డిబేట్ లో మనం పాల్గొంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వము ఇది ప్రజా వ్యతిరేకంగా పోతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వము ప్రజల గురించి పట్టించుకోవడం లేదు, ప్రజాస్వామ్యయుతంగా లేదు, నియంత్రితంగా పోతుంది. అధికారము బాగా అహంకారం తలకెక్కినటువంటి పరిస్థితి. పోలీస్ యంత్రాంగం పూర్తిగా చేతుల్లో పెట్టుకొని అంచివేస్తున్నారు. ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇక ఈ మొత్తం ఇంతకాలం జరిగినటువంటి పరిణామాలకు ఈ రాబోయేటువంటి నెల రోజుల్లో ప్రజలు సమాధానం చెప్తారు. ప్రజలు ఏ వైపుగా నిలబడతారు ఏమిటి అని. ఏమైనప్పటికీ తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం థ్యాంక్స్ చెప్తున్నాడండి. ఎందుకంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ని, వాళ్ళు న్యూట్రల్ గా ఉండే వాళ్ళను జగన్ వైపు కన్సాలిడేట్ చేసినాడు ఎవరు, చంద్రబాబు నాయుడు. ఆ రకంగా ఓటింగ్, ఒక సెక్షన్ ఆఫ్ ఓటింగ్ ఖచ్చితంగా వైసీపీ వైపు మొగ్గింది. అయితే ఈయన కోరుకుండే ఓటింగ్ ఈయన వైపు మొగ్గుతుందా లేదా ఇంకా చూడాలి మనం. ఎందుకంటే బీజేపీ వెనకాల ఉండేటువంటి సెక్షన్స్, బీజేపీ వెనకాలంటే 1% ఓటింగ్, అది 1% ఓటింగ్ లో ఎంత ఈ వైపు వస్తుందని మనం చెప్పలేము. అందుకోసం ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా చెప్పుకునేటువంటి ఓటులో చిలికి వచ్చింది ఒక వర్గం. తన కారణాలు తనకున్నాయి, ఆ రకంగా వైపు పోతుంది. అయితే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగే కొద్దీ ప్రజానీకం యొక్క భావాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని గ్రహించి వైసీపీలో చాలా మంది తెలుగుదేశంలో, జనసేనలో చేరుతున్నారు. ఇది కూడా ఒక పరిణామంగా మనం చూడాల్సిందే. ఎందుకంటే రాజకీయ నాయకుడు ఎప్పటికి కానీ ప్రజల కంటే కొన్ని అడుగులు ముందు ఉంటాడు. ప్రజల్లో వచ్చేటువంటి మార్పులు రాజకీయ నాయకుడు పసిగడతాడు, దానికి అనుగుణంగా ఎత్తుగడలు మార్చుకుంటాడు.
చాలా మంది వైసీపీ నుంచి బయటకు వస్తున్నారు అంటే వైసీపీ దుకాణం ఖాళీ అవుతుంది అనేటువంటిది మనం భావించాలి. అయితే అదే సమయంలో వైసీపీ యొక్క ధనబలం, ఇప్పటికీ అధికార యంత్రాంగం ఇప్పటికీ వైసీపీ వెనకాల ఉందండి. ఇప్పటికీ ఇంటెలిజెన్స్ వాళ్ళు మొత్తం రాష్ట్రం అంతటా ఏ నియోజకవర్గాల్లో ఏం చేయాలా అనేటువంటిది వాళ్ళు ఒక ప్లాన్ తయారు చేస్తున్నారు. ఈ ఐప్యాక్ ఇంటెలిజెన్స్ కలిసి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు వైసీపీని. ఇప్పుడు మొన్న 3 days కర్నూలులో అకారణంగా కొంతమంది తెలుగుదేశం నాయకుల్ని లేదా కార్పొరేటర్ ను అట్లా 4-5 తీసుకొని పోయి పోలీసు వాళ్ళు విపరీతంగా కొట్టినారు. ఎందుకు కొట్టినారో తెలియదు, కొట్టి మదో వదిలిపెట్టినారు. ఏమిటిది అంటే ఎవరైతే చురుగ్గా పనిచేస్తున్నారో బెదిరించేటువంటి కార్యక్రమం ఇది. రాబోయే కాలంలో ఎట్లుంటది ఏమిటి మనం చూడాలా. వైసీపీ వెనకాల ఉన్నటువంటి ధనబలం అది ఎట్లా పనిచేస్తుంది మనం చూడాలా. ఏమైనప్పటికీ నా అభిప్రాయం ఏంటంటే ఇది ట్రయల్ మాత్రమే. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని చాలా కాలంగా అనేక తరగతులు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, ఆ తర్వాత నిరుద్యోగులు, తర్వాత పట్టణంలో ఉండేటువంటి మిడిల్ క్లాస్, తర్వాత స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లు, ఇట్లా అనేక తరగతుల ప్రజలు ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు. అయితే దీంట్లో ఏమేమి మార్పులు జరుగుతాయంటే రాబోయే కాలంలో చూడాలా. ఏమైనా కష్టపడాలండి. ఈజీగా ఏదో బంగారుపల్లెలో అధికారం వస్తుంది అని అనుకుంటే మాత్రం ఎవరికి అట్లేం ఉండదు. ఆయన ఈ రోజు నేను ఒకవైపు తణుకు మీటింగ్ చూశాను, తర్వాత రెండోది పల్నాడు మీటింగ్ చూశాను. జనం రెండు వైపులా బాగానే ఉన్నారు. అంటే ఎన్నికల సమయంలో వివిధ వర్గాలు సేకరిస్తారు, జనాన్ని సమీకరిస్తారు. సమీకరించినప్పుడు వచ్చిన జనాన్ని బట్టే మనం చెప్పలేము. ఏమైనా కష్టపడాలి, ప్రజల్ని చైతన్యపరచాలి. ఇప్పుడు సునీత, షర్మిల వాళ్ళు చేసేటువంటి క్యాంపెయిన్ జగన్ మాత్రం బాగా డ్యామేజ్ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ మేరకు నష్టం ఇప్పుడు కనపడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఓటింగ్ లో ఉంటుందని అనుకుంటున్నాను. ఈ అన్ని ఫ్యాక్టర్స్ కలిసి రాబోయేటువంటి 4 రోజుల్లో ప్రజాభిప్రాయాన్ని ఒక వైపుకు తీసుకుని వస్తాయని నేను భావిస్తున్నాను. చూడాలి మరి. మా క్యాంపెయిన్ అయితే మేము, ఎందుకంటే బీజేపీతో కలిసి ఉండేటువంటి ఏ పార్టీని మేము బలపరచం కాబట్టి మేము తెలుగుదేశాన్ని బలపరిచే స్థితిలో ఉండము. ఖచ్చితంగా బీజేపీ వ్యతిరేకంగా మా క్యాంపెయిన్ మేము చేస్తాం. అది ఓకే. సిద్ధాంతాలు, మీ వైరుధ్యాలు ఇవి మొదటి నుంచి ఉన్నవే కదా, దాని గురించి పెద్ద ఇష్యూ లేదులేండి. మీరు మొదటి పైగా దేశవ్యాప్తంగానే మీరు ఇండియా కూటమిలో ఉన్నారు కదా, కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ పార్టీస్ ఇండియా కూటమిలో ఉన్నారు కాబట్టి అసలు దాంట్లో సెకండ్ ఇదే లేదు. కాకపోతే మీరు ఇందాక ఒక మాట అన్నారు, తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఒక వర్గం ఓటర్లని, ఒక వర్గం ప్రజలను కొంత జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్లేలాగా చేస్తోంది, ఆ వర్గం జగన్మోహన్ రెడ్డి వైపు కన్సాలిడేట్ అయ్యేలాగా చేస్తోంది అని మీరు ఒక మాట అన్నారు. ఇదే అభిప్రాయం గతంలో కూడా ఒకసారి మన చర్చలో వచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ సరే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఎన్ని టర్మ్లు ఇలా చేస్తారనేది ఇప్పుడు చెప్పలేం, కానీ ఒక అప్రతిహతమైన జైత్రయాత్ర చేసుకుంటూ పోతా ఉంది బీజేపీ. ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు చూస్తే బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా ఆ వర్గానికి సంబంధించిన నాయకులు చాలా మంది టీడీపీలో, జనసేనలో జరుగుతారు. ఇవాళ ఎమ్మెల్సీ ఇక్బాల్ గారు కూడా ఏం కాదు, ఏదో అవుతుందని కాదు. నేను చెప్పేది ఏమిటంటే వెంకటకృష్ణ గారు, నేను గ్రౌండ్ లెవెల్ లో ఉండేటువంటి అనుభవాలు చెప్తున్నాను. గ్రౌండ్ లెవెల్లో గత 1 సంవత్సర కాలంగా ఈ వాయింపు మేము చేస్తూ ఉన్నాం కదా, దీని ప్రభావం ఉండింది. అయితే ఇప్పుడు ఏమిటంటే నేను గ్రౌండ్ లెవెల్లో పోయినప్పుడు, ఎందుకంటే మా పార్టీ ఇక్కడ కర్నూలులో పోటీ చేయాలని మేము అనుకుంటున్నాం. సరే చేస్తామా లేదా అని తర్వాత సంగతి. ఎందుకంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లోనేమో కన్సాలిడేట్ అవుతుందండి, అది ఫ్యాక్ట్. అది గ్రౌండ్ లెవెల్లో, ఎందుకంటే మసీదుల్లో ఇప్పుడు ఇక్కడ ఇంతియాజ్ పోటీ చేస్తున్నాడు, ఏది వైసీపీ తరఫున. అవును, ఆయనకు అసలు ఎవరు పరిచయం లేదు ఈ ఊర్లో. ఆయన ఈ ఊర్లో ఉండేటువంటి ఒక డాక్టర్ కు అల్లుడు, ఆయన ఈ ఊరు కాదు. అయితే వైసీపీ అనేటువంటి ఒక ట్యాగ్ ఉంది కాబట్టి అంటే నేను ఊహించలేదు అంత రెస్పాన్స్ మైనారిటీస్ లో కనపడుతుంది. అది నేను ఎక్స్పెక్ట్ చేసింది కాదు. ఆచరణలో అది వాళ్ళే చెప్తున్నారు.
Yeah. లేదు బీజేపీతో కలిసిన తర్వాత ఎట్లుంటాం సార్ అని. Hmm. ఇప్పుడు ఫరూక్ గారికి కూడా మైనార్టీస్ లో బాగా ఎదురుగా ఇస్తుంది నంద్యాలలో. Hmm. ఎందుకంటే నంద్యాల మాకు పక్కనే కదా. Hmm. నేను ఆయన శ్రేణి విలాష్ని మిత్రుణ్ణి అప్పుడప్పుడు కనుక్కుంటుంటాను ఏంటి పరిస్థితి అనేది. ఎదురుగాలి మైనార్టీస్ ఇతరుల్లో తేడా ఉండొచ్చు, మైనార్టీస్ వరకు ఎదురుగాలి ఇస్తుంది అనేటువంటి వార్త వింటున్నాను నేను. Hmm. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ప్రాక్టికల్ గా చూసినప్పుడు ఇప్పుడేం చేయలేం మనం, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ డిసైడెడ్ చేసిన దాన్ని మనం ఇప్పుడు ఎనికి తిప్పలేం కదా గడియారాన్ని. ఏమైనప్పటికీ ఈ డ్యామేజ్ ను ఫుల్ఫిల్ చేసుకునేటువంటి పద్ధతిలో, దాన్ని ఆ లోటును భర్తీ చేసుకునేటువంటి పద్ధతిలో వాళ్ళు ఏమైనా కొత్త మార్గాలు ఆలోచించి కొత్త ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక అతను ఆ తిక్కారెడ్డి ఉండేవాడు, ఆ తిక్కారెడ్డి కాల్పులో గాయపడా అంతా అయిపోయి ఇప్పుడు టికెట్ ఇవ్వలే, వాడు ఎదురు తిరుగుతున్నాడు. ఇట్లా చాలా మంది ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే అంత ఈజీగా లేదు. పూలబాటగాలు అయితే 140, 170 అట్లా పూలబాటగా అయితే లేదు సార్. నేను అంతవరకు సిన్సియర్గా చెప్తాను. నేను ఈ గవర్నమెంట్ పోవాలని కోరుకునేవాడిని, నేను ఇప్పటికి కూడా ఈ గవర్నమెంట్ పోవాలని కోరుకునేవాడిని. అయినా గ్రౌండ్ లెవెల్ పరిస్థితి ఏంటంటే పూలబాటగా లేదు. చాలా కష్టపడితే తప్ప, ప్రజల్ని కన్విన్స్ చేసుకుంటే తప్ప ఫలితాలు సానుకూలంగా ఉండవు అనే విషయం చెప్పదు. మీరు పోటీ చేయట్లేదా గఫూర్ గారు ఈసారి? నేను చేయట్లేదు సార్. ఓకే ఓకే. ఎందుకంటే ఇప్పుడు రెండు హోరాహోరీ ఐరావతాలు తలబడినప్పుడు మధ్యలో దూడలు ఎక్కడ మిగులుతాం సార్? అది ఓకే, కరెక్టే. కానీ ఐడియాలజీని ప్రచారం చేయడమే కదా ఎన్నికల వ్యూహం. మా పార్టీ పోటీ చేయాలనుకున్నాం. అదే అంటున్నా, అందుకే అంటున్నాను. మా పార్టీ పోటీ చేస్తుంది, అందుకే అంటున్నాను. రైట్, ఎనీవే పోటీ చేస్తుంది. రైట్. జీవిరెడ్డి గారు విన్నారు కదా గఫూర్ గారి అనాలిసిస్. నో డౌట్, అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్గా ఆయనకున్న దీన్ని మనం దీంట్లోకి తీసుకోవాలి. అంతా పాజిటివ్గా ఉన్నాయి. సరే, బీజేపీ వల్ల కొంత ఒక సెక్షన్ పీపుల్ కొంత ఇదవుతారేమో అనేది ఆయన అబ్జర్వేషన్. సరే, దానివల్ల వచ్చే డ్యామేజ్ ఎంత ఉంటుంది, అది పోంగా కూడా ఇంకా ఇది వస్తుంది, అందులో ఎంతమంది పోతారనే లెక్కలు మీకు ఉండొచ్చు, వారికి ఉండొచ్చు. ఆ అబ్జర్వేషన్ అది. సో ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారు 160 రిపీటెడ్గా చెప్తా ఉన్నారు కదా, ఏంటి అదేమో ఏంటి? గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. గుడ్ ఈవినింగ్. గఫూర్ గారు చెప్పిందో నేను కొన్ని ఏకీభవిస్తాను, కాదను. పొత్తు పెట్టుకోవటం వలన, బీజేపీ రావటం వలన కొంత గ్రౌండ్లో ఓపెన్గా ముస్లిం మైనారిటీస్లో కొంత వచ్చిందనేది మాట వాస్తవం. అది ఎప్పుడు అది పొత్తు వచ్చిన కొత్తల్లో. ఈరోజు పరిస్థితి చూస్తే చాలా వరకు మార్పు వచ్చింది. అది కూడా గఫూర్ గారికి వినిపించిన మాట వాస్తవమైనా కూడా దాంట్లో ఓటర్స్ వేరు, లీడర్స్ వేరుగా ఉంటారు. లీడర్స్ ఏంటంటే అంటే లీడర్స్ ఇన్ కార్యకర్తలు కాబట్టి ఓకలుగా ఉంటుంటారు. ఓకలుగా ఉన్న వాళ్ళు ఏంటంటే జనరల్గా ఏంటంటే వాళ్ళు లీడర్షిప్ ఉన్న వాళ్ళు సిద్ధాంతాలు కూడా ఉంటారు కాబట్టి కార్యకర్తలు వాళ్ళు అది కొంత ముస్లిమ్స్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మేము రామని కొంత బహిరంగంగా ప్రకటిస్తుంటారు. అలాంటివి కొంచెం వినపడుతుంటాయి. బట్ ప్రజలకు వచ్చేసరికి ఏమవుతుందంటే క్లియర్గా ఎవరికి ఓటేయాలో ముందే డిసైడ్ అయి ఉంటారు. అది ముస్లిమా, క్రిస్టియనా, రెడ్డి అనేది నాకు తెలిసి అలా అయితే బీజేపీ కూడా నార్త్లో చాలాసార్లు పోటీ చేసిన కాడ స్టాటిస్టిక్స్ తీసుకురాలేదు. కానీ ముస్లిమ్స్ మెజారిటీ ఉన్న కాడ కూడా వాళ్ళకి మంచి మెజారిటీలు వచ్చినాయి డైరెక్ట్గా బీజేపీ పోటీ చేస్తేనే. ఇంకోటి గఫూర్ గారికి తెలుసు, మనకు ఆంధ్రప్రదేశ్లో ముస్లిమ్స్, హిందువులు అనేది మీకు తెలుసు గఫూర్ గారికి అంతగా లేదు. మనం ఎట్లా ఊర్లలో పిలుచుకుంటాం, పల్లెటూరు మాది కర్నూలు, ఓల్డ్ కర్నూలు జిల్లా, మనం ఎలా పిలుచుకుంటాము, అన్న, బాబాయ్, మామ అని పిలుచుకుంటాం. ఆడ హిందూనా, ముస్లిం అనేది దేవుని వల్ల ఈ రోజు కూడా అంతగా రాలేదు. ఇంకా భవిష్యత్తులో చెప్పలేను కానీ మనకు తెలుసు ఊర్లలో ఇప్పటికి కూడా ఎన్నికలు వచ్చినప్పుడు లేదు కోరుకోవడం ఏది ఇప్పుడు ఉంది కదా ప్రస్తుతానికి. ఈవెన్ తెలంగాణతో పోల్చిన కూడా తెలంగాణలో కొద్దిగా గొప్ప ఉంది కానీ మనకైతే ఆంధ్రప్రదేశ్లో అది లేదు. పూర్తిగా ఆ ఊర్లోని వర్గాలు లేదా పార్టీతో ఉన్న పార్టీతో అనుబంధంతో ఉండకపోతే మీరు అన్నట్టు కొంత ఓకల్ సెక్షన్ మాట్లాడతారు సార్, అది కామనే, అది కూడా రాజకీయాల్లో భాగమే. ఇంకోటి వైసీపీ కూడా డ్రామాలు ఆడుతుంది మీకు తెలుసు. ఎందుకంటే అక్కడ దాకా ఇప్పుడు దాకా గఫూర్ గారు అంతసేపు మాట్లాడి ఆ ముస్లింలు అనే పదం వాళ్ళే చూసారు ఆయన, అంటే ఒక వర్గం ప్రజల మనోభావాలు అంతే అట్లా చర్చిస్తున్నాం కాబట్టి ఓపెన్ మనం ఎవరిని తక్కువ ఎక్కువ చేయాలని కాదు. రెండోది ఏంటంటే గఫూర్ గారు వాళ్ళు ఒక పెద్ద తెలిసిందే డ్రామా ఆర్టిస్టులు వైసీపీ. ఎందుకంటే వాళ్ళే పంపి వాళ్ళే ఒక ఓకల్గా క్రియేట్ చేస్తారు. ఒకటి ఏంటంటే దాన్ని ఏంటంటే ఒక మూడుని క్రియేట్ చేయాలని చూస్తారు. అంతేందుకు ఇప్పుడే 10 ఏప్రిల్ అంటే ఈరోజు డేటు యుద్ధ గఫూర్ గారు ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ ఇండియా అంట
ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక సర్వే చేసి రిలీజ్ చేశారంట. ఏంటంటే వైసీపీకి 118 నుంచి 124 వస్తాయంట, 51% ఓటింగ్ తోటి. మోడీ గారు చేయమన్నాడు. మోడీ గారు చేయించారేమో జగన్ గారు అడిగితే. మరి లాస్ట్ టైం దేశంలో కూడా ఇంటెలిజెన్స్ ఆఫ్ ఇండియా లేదండి, ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ ఇండియా లేదు దేశంలో కూడా. సర్లే, వైసీపీ వాళ్ళ ఫేక్ ప్రచారం ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ చదువుతున్నాను. ఇది లాస్ట్ 50% వచ్చే 175 నుంచి 115 వచ్చారండి గఫూర్ గారు. వాళ్ళ సర్వేలు ఫేక్ సర్వేలో కూడా చివరికి 124 వచ్చారు. రెండోది ఏంటంటే అంటే వాళ్ళు ఫేక్ ఎలా ఉంటారు అనడానికి ఇది ఎలా రిలీజ్ చేశారో అలానే ఈ వాళ్ళు ఎప్పుడు మీకు తెలిసిందే కదా, కులాల మధ్యలో మతాలు. ఈ రోజు కూడా రంగాన్ని చంపారని చెప్పేసి, రంగాన్ని చంపిన కుటుంబం ఆయన పార్టీలో పెట్టుకొని టీడీపీని రంగా చంపిందని చెప్పి తిరుగుతుంటారు వాళ్ళు. అర్థమైంది కదా మీకు? అలా క్రియేట్ చేస్తుంటారు. రోజు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య నిత్యం రావణ కాష్టం చేసి ఎలిగించి వేడి కాసుకునే బ్యాచ్ చేసి వాళ్ళకు రాష్ట్ర ప్రయోజనాలు కానీ ఇంకో ప్రజల ప్రయోజనాలు కానీ దీనివల్ల మనస్పర్ధలు వస్తాయి, దానివల్ల ప్రజల్లో మనస్పర్ధలు వచ్చి కొట్టుకుంటారు, గొడవలు పడతారు అనేది వాళ్ళకి లీస్ట్ బాధరు గఫూర్ గారు. సో మీ మాటతో నేను ఏకీభవిస్తాయి మీ నోటీస్కి వచ్చిన అంశాలని, కానీ అవి వాస్తవం కాదు. ఎందుకంటే పక్కాగా చేస్తుండ్రు. రెండోది మీరు గమనించినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం కింద వైనాట్ 175 అన్నాడు. తర్వాత కూడా కొంత ఎన్నికల మొదలైన తర్వాత కూడా వైనాట్ 175 అన్నాడు. ఈ మధ్య మీకు ఎక్కడైనా కనపడుతుందో వైనాట్ 175ని? విన్నారా ఏదన్నా మీటింగుల్లో? ఎక్కడ పోయింది వైనాట్ 175? రెండో అంశం. మూడో అంశం, లాస్ట్ టైం వాళ్ళకి 50% వస్తే జనసేన, టీడీపీ, బీజేపీ కూడా 50% వచ్చింది దాదాపు ఓటింగ్. సరే, ఒక 1 or 2% కాంగ్రెస్కి అట్ట పోయినా కూడా. అంటే ఈ మూడు కూటమికి లెక్కల ప్రకారం చూసినా కూడా అటు 50 వస్తే ఇటు 50. 2019లోనే గఫూర్ గారు. ఈ రోజున్న ప్రభుత్వ వ్యతిరేకత మీకు తెలుసు. లాస్ట్ టైం 30 లక్షల మంది కొత్త ఓటర్స్ వస్తే యూత్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక హీరో వర్షిప్ తోటి ఏదో ఎరగదీస్తాడు, మోడీ గారి మెడలు ఉంచుతాడు, జిల్లాకు ఒక జిల్లాను ఒక హైదరాబాద్కి చేస్తాడు, జిల్లాకు ఒక విమానాశ్రయం అలాంటిది అనుకొని దాదాపు 30లో 22-23 లక్షల మంది యూత్ మొత్తము జగన్మోహన్ రెడ్డి గారు ఓటేశారు. ఈ రోజు తెలిసే 40 లక్షలు కొత్త ఓటర్స్ వస్తున్నాయి గఫూర్ గారు దాదాపు. ఈరోజు ఏంటో తెలితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కామెడీ మెటీరియల్ యూత్లో. 2019లో ఒక హీరో మెటీరియల్ అయితే ఈరోజు ఒక కామెడీ మెటీరియల్. ఎందుకంటే మోడీ గారి మెడలు ఉంచుతున్నాడు, ఈయన మెడలు ఉంచాడు, బహిరంగంగా తిరుపతిలో మోడీ గారి కాళ్ళు పట్టుకోపోయాడు. ఇది నేను చెప్తున్నది కాదు, మీరు కూడా చూశారు కదా. మోడీ గారు తిరుపతికి వస్తే ఓపెన్గా వారి పాదాభివందనం చేయకపోతే ఇంకా మోడీ గారు ఆపాడు. మోడీ గారు ఆపితే పాదాలు కాస్త మోకాళ్ళ కాడికి వచ్చింది, నమస్కారం. కరెక్ట్? సో ఇవన్నీ తీసుకుంటే యూత్లో ఆయనకున్న హీరోవర్షిప్ మొత్తం పోయింది. చివరికి ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆయన అసహించుకొని ఈరోజు కుటుంబ సభ్యులే రోడ్డు మీదకి వచ్చి ఇతన్ని ఓడించండి అని అడుగుతుంటే ఇంకెక్కడ ముస్లిము, ఇంకెక్కడ క్రిస్టియను, ఇంకెక్కడ రెడ్డి గఫూర్ గారు? సొంత రక్తంతో రక్తం పంచుకొని పుట్టిన తోబుట్టువులే ఈరోజు ఓడించమని చెప్తున్నారు. అతను దాయాదులు ఓడించమని చెప్తున్నారు. ఈరోజు రెడ్డి కమ్యూనిటీగా నేను చెప్తున్నాను, గ్రౌండ్లో చెప్పమనండి ఎంతమంది ఉన్నా మనస్ఫూర్తిగా. చాలామంది ఇటు వచ్చేసారు. ఉన్నవాళ్ళు కూడా ఏం చెప్తున్నారు తెలిసిన, ఫోన్లు చేసి జీవిరెడ్డి మేము పార్టీ మారలేం కానీ ఓటు మాత్రం ఈసారి టీడీపీని గెలిపిస్తాం, ఎందుకంటే అవసరం రాష్ట్రానికి. ఇన్ని సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ టు వైసీపీ మేము రాలేము, కానీ ఓటు టీడీపీకి వేస్తాము అభ్యర్థుల పరంగా అక్కడ చూసుకొని అంటున్నారు. ఇది లోపల నడుస్తుంది. ఇది గ్రౌండ్లో. ఇవన్నిటికీ మించి పక్కన పెడితే ఇంతకుముందు కూడా మీ డిబేట్లో చెప్పాను గఫూర్ గారు, మాకు 68 సీట్లలో లాస్ట్ టైం యావరేజ్న 10,000 మెజార్టీతో 10,500 ఓట్లతో మేము ఓడిపోయినాం టీడీపీ. దాని మీద ఇక్కడ అంటే సరిదిద్దాం కదా, నువ్వు చెప్పింది కరెక్ట్. కాకపోతే ఒక కన్ఫ్యూజన్ వచ్చింది ఆ రోజు. తర్వాత నేను కూడా పేపర్స్ అవి చూసుకొని చేస్తే ఏంటంటే 68 గఫూర్ గారు అండ్ భానుప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ ఏంటంటే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఒక 68 నియోజకవర్గాలను ఒక బంచ్ లాగా తీసి పక్కన పెడితే ఆ 68 నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచిన నియోజకవర్గాలు అవి. ఆ 68 నియోజకవర్గాల్లో వైసీపీకి టీడీపీకి ఉన్న టోటల్ గ్యాప్ 10,600 ఓట్లు. అంతే, 10,600. 65 నియోజకవర్గాలు 10,000 ఓట్లతో మారిపోయినాయి. సో అది ఒక ఎగ్జాంపుల్ గా జీవి రెడ్డి దాన్ని రిపీటెడ్ గా చెప్తున్నాడు గఫూర్ గారు. మీకు ఎన్నికలు తెలుసు, 10,600లో మొత్తం రాబడలేదు టీడీపీకి. అందులో ఒక 5,500 వచ్చినాయంటే ఆ స్థానాలు మొత్తం మారిపోతాయి. ఒకటి అక్కడ యావరేజ్న జనసేన బీజేపీ కలిపి యావరేజ్న 15,000 ఓట్లు పైన వచ్చినాయి లాస్ట్ టైం. అవును, అంటే
గఫూర్ గారు అంటారు కానీ రాజకీయాల్లో 1+1 2 కాదని. కరెక్టే, కొన్ని సందర్భాల్లో డెఫినెట్గా నెంబర్ గేమే, నెంబర్స్ లేకుండా ఎలా పోతుంది? మనకు తెలుసు ట్రెడిషనల్గా ఉన్న ఓటర్స్ అటు వాళ్ళు ఇటు వాళ్ళు ఉంటారు. కొంత 20% 15% ఉంటారు చూసావు న్యూట్రల్స్, వాళ్ళు స్వింగ్ అవుతుంటారు. ఇది 4వ అంశం వచ్చేసరికి మీరు గమనించినట్లయితే వైసీపీ ఒకే ఒక నినాదంతో వెళ్తుంది ఎన్నికలకి. ఏంటి? మేము వెల్ఫేర్ చేశాము, దానికి మాత్రం ఓట్లు వస్తాయని చెప్తున్నారు తప్పితే మా కార్యకర్తలు మాకు పనిచేస్తారనో, మేము అభివృద్ధి చేశామనో, భవిష్యత్తులో రాష్ట్రానికి ఒక విజన్ ఇచ్చామనో ఎక్కడ ఏమీ లేదు. వెల్ఫేర్ వెల్ఫేర్ వెల్ఫేర్. అదే రాష్ట్రంలో సగం మందికే వెల్ఫేరు. 1,65,00,000 కుటుంబాలు ఉంటే అందులో 80 లక్షల కుటుంబాలకే వెల్ఫేరు. ఆ 80 లక్షల్లో కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, అందరికీ అన్ని స్కీమ్స్ రావు. ఆ వచ్చినా కూడా మళ్ళా గఫూర్ గారికి వస్తే ఆయన మీ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి మీరు రారు, జీవీ రెడ్డికి వస్తే నేను టీడీపీ నుంచి బయటికి రాను వచ్చినంత మాత్రాన. రాకపోయినా కూడా కొంతమంది ఉంటారు వైసీపీ కేసులు. సో వాళ్ళ బేస్ అది కూడా రాంగ్. సో ఈరోజు గఫూర్ గారు వాళ్ళు కాడు వదిలేశారు. ఈరోజు మీరు గమనించినట్లయితే ఎమ్మెల్సీలు ఒక్కొక్కరికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇంకా అవకాశం ఉన్నా కూడా ఇక్బాల్ గారు గఫూర్ గారు ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంది వదిలేసి వచ్చాడు. సి రామచంద్రయ్య గారికి ఆయనకు పదవి కాలం ఉంది. ఎమ్మెల్సీలో చేసేది ఏం లేదు, ఉండొచ్చు నువ్వు పార్టీ మారకపోయినా కూడా నీ పదవి. డొక్కా మాణిక ప్రసాద్ గారు రాబోతుండ్రు. అదేవిధంగా అక్కడ వంశకృష్ణ యాదవ్ వచ్చేసాడు. తర్వాత జంగా కృష్ణమూర్తి గారు ఎమ్మెల్సీ పదవి ఉంది. అంటే దాదాపు 5-6 మంది ఎమ్మెల్సీలు ఉన్నా కూడా ఎమ్మెల్సీ ఇచ్చే దేనికి? ఏ పొలిటికల్ పార్టీనా? వారికి సమాజంలో ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా కూడా రాష్ట్రం మొత్తం మీద వారి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. అది సామాజిక వర్గ పరంగా కావచ్చు, లేకపోతే వాళ్ళ స్పీచ్ల ద్వారానో, లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ ద్వారానో కొన్ని ఓట్లు ఆ పార్టీ తెచ్చిస్తాయి. కాబట్టి ఆ నేపథ్యంలో పార్టీ ప్రతినిధులకు ఎమ్మెల్సీలు ఇస్తారు. అలాంటి ఎమ్మెల్సీలే ఈరోజు దాదాపు 5-6 మంది 2-3 సంవత్సరాల వాళ్ళకి పదవి కాలం ఉన్నా కూడా ఆ పార్టీకి రిజైన్ చేసి టీడీపీలో చేరారు. ఇంకొక విచిత్రం ఏంటంటే వెంకటకృష్ణ గారు, ఇక్కడ టీడీపీలోకి వచ్చిన వీళ్ళు ఎవరికి కూడా టికెట్ లేవు. గఫూర్ గారు ఎమ్మెల్సీ పదవి కాలాన్ని అక్కడ 2-3 సంవత్సరాలు వదులుకొని వచ్చిన ఇక్బాల్ గారి కావచ్చు, జంగం కృష్ణమూర్తి గారికి కావచ్చు, లేకపోతే సి రామచంద్రయ్య గారికి కావచ్చు, ఇలా పార్టీ అంతర్గతంగా ఏ హామీ ఇచ్చిందో నాకైతే తెలియదు. బట్ ప్రాథమికంగా ఎన్నికల్లో కోరుకునేది ఏంటి? ఒక పదవి, ఉన్న పదవిని వదులుకొని, రాజకీయ పదవి కాదు, లెజిస్లేచర్ పదవి వదులుకొని వస్తే ఇక్కడ ఒక ఎమ్మెల్యేను ఎంపీను పోటీ చేయాలని వస్తారు. కానీ అటువంటిది అయితే ప్రత్యక్షంగా లేదు కదా. అయినా వస్తుందంటే అది మునిగిపోతున్న పడవ, వదిలేసి వస్తుండ్రు. పదవులు ఉన్నా కూడా. అది కాకుండా ఇక ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్స్ వీళ్ళైతే గ్రౌండ్ లో చాలా మంది వదిలేసి ఈరోజు టీడీపీలో. నువ్వు ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తా. గఫూర్ గారు, మీకు మన పక్క కర్నూలు, మన పాత కర్నూలు జిల్లా గిద్దలూరు మీకు తెలుసు. 2019లో గిద్దలూరులో 81,000 ఓట్లతో వైసీపీ గెలిచింది. ఈరోజు టీడీపీ 20,000 మెజార్టీతో, మీరు పక్క నియోజకవర్గం మీకు అది గిద్దలూరు, అడగండి ఎవరైనా, 20,000 మెజార్టీతో ఈరోజు గిద్దలూరు గెలవబోతుంది. 19,000 ఓట్లతోటి మా మార్కాపురు వైసీపీ గెలిచింది. ఈరోజు 20,000 తోటి మళ్ళీ టీడీపీ గెలవబోతుంది. కంచుకోట లాంటి ఎర్రగొండపాలెం వైసీపీకి ఎస్సీ రిజర్వ్డ్, ఈరోజు అది కూడా ఒక 20,000తో గెలవబోతుంది. ప్రకాశం జిల్లాలో నేను చెప్తున్నాను 12కు 12 టీడీపీ గెలవబోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ అనంతపూర్ టాప్లో గెలవబోతుంది. మిగతా సైడ్ కూడా 70-80%. సో ఆ నేపథ్యంలో మా పార్టీ 160 సీట్లు వస్తాయని అంటున్నారు. గఫూర్ గారు, మీరు చెప్పింది గఫూర్ గారు, ఒక నెల రోజులు ఆగితే నీ ఫిగర్స్ అవన్నీ కూడా స్పష్టమైతాయి కదా. లేదు నేనేం కాదనట్లేదు. ఇప్పుడు మీరు చెప్పింది కాదు. మీ ప్రభాకర్ చౌదరి ఏమో అక్కడ మీ ఫ్లెక్సీలు కాల్ చేశా, ఆఫీస్ దాడి చేశా, ఆఫీస్ నిలగొట్టా అనంతపురం జిల్లాలో ఉన్నాయి కదా. మీరు ఏంటంటే ప్రసూతి వైరాగ్యం, మీ మాటకు అడ్డొస్తున్నాను, మీ ఇద్దరు మాటకు గఫూర్ గారు అన్న పాయింట్ కరెక్టే. ఎందుకంటే అక్కడ అనంతపూర్లో ప్రభాకర్ చౌదరి కావచ్చు, లేకపోతే తిరుపతిలో ఆమె ఏడ్చేసి సరే సర్దుకుపోయింది. కానీ ఇట్లా ఒక 4-5 కళ్ళ ముందే కనపడుతున్నాయి. ఇప్పుడు ఒక ఉండి రామరాజు, ఇందాక ఆయన అన్నారు, ఉండి రామరాజు అడిగిన రాజకీయ మాట వినబ్బా, తొందరపడాల్సిన అవసరం లేదు. ఆయన అనేది ఏంటంటే ఇట్లాంటివి ఉన్నాయి కదా అనేది ఆయన ఇప్పుడు నువ్వు చెప్తుంటే కూడా ఆయన అడ్డుపడింది. అందుకే. కానీ నేనేమంటానంటే గఫూర్ గారు, నాకంటే మీకు ఇంకా ఎక్కువ అనుభవం ఉంది కాబట్టి ప్రతి ఎన్నికలప్పుడు ఇదే సీన్స్ మనం చూస్తూ ఉంటాం. ప్రతి ఎన్నికలప్పుడు పైగా గెలిచే స్కోప్ ఉంది ఈ పార్టీ కనుకుంటే ఆ పార్టీలో ఎక్కువ ఉంటాయి. ఇంకా అంతే. వైసీపీలో అడిగేవాళ్ళు లేడు, ఇచ్చేవాళ్ళు లేడు, గొడవ పెట్టేవాడు లేడు. అది కూడా చూస్తున్నాం మనం. ఐమ్ రైట్.
అదైతే అనుభవపూర్వకంగా మనకు అర్థమవుతున్న విషయమే కదా. రైట్. ఇంకా ఇప్పుడు రాజకీయ నాయకులు ఒక పార్టీని వదిలిపెట్టి ఇంకో దాంట్లో చేరుతున్నారంటే ప్రజలు ఏ వైపు ఉన్నారు, ఏ వైపు ఆలోచిస్తున్నారో తెలిసే చేరుతారు. అంతే అంతే అదే అంతే. కాబట్టి ఎక్కువ మంది టీడీపీలోకి వస్తున్నారంటే జనం ట్రెండ్ ఈ వైపు ఉంది అనేది ఇంకొక 30 seconds. చాలా టైం ఉంది. గఫూర్ గారు 30 ఇంకా seconds. చాలా టైం ఉంది బాబు. బాబు ఇంకా చాలా టైం లైన్ లో చెప్పాలి. గఫూర్ గారు నెల్లూరు రోడ్లు తెలుసు కదా, రాజకీయంగా వ్యాపార పరంగా పూర్తిగా చైతన్యం ఉన్నవాళ్ళు కంపేర్ టు రాష్ట్రం మిగతా వాళ్ళతో పోలితే. ఫస్ట్ టీడీపీలో కదలికలు మొదలైంది నెల్లూరు రెడ్ల నుంచి, నెల్లూరు నుంచి. ఈ రోజు సోకాళ్ళు ఆల్ పెద్ద రెడ్లు మొత్తం టీడీపీలోకి వచ్చారు. ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, ఇంక్లూడింగ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ట్రై చేశారు, కుదరక అడ్జస్ట్మెంట్ కుదరక ఆగిపోయారు తప్పితే నెల్లూరు. ఎందుకంటే కొన్ని బెస్ట్ లెట్మర్ టెస్టులు చెప్పడానికి అది చెప్పాను అంతే. రైట్. ఓకే రైట్. ఇక ఈ వాతావరణం ఎలా ఉంది అనే దాని మీద బీజేపీకి ఒక అబ్జర్వేషన్ ఉంటుంది. పైగా వైసీపీ ఏమో ఒక ఫేక్ సర్వే ఒకదాన్ని సర్క్యులేట్ చేస్తా ఉంది. ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ ఇండియా ఇలా మీద కేసు పెట్టాలి. కేసు పెట్టాలి, కేసు పెట్టాలి. మీ ఐబీని ఉపయోగించుకోండి. మీ అంటే మీ పార్టీ బ్యూరో ఆఫ్ ఇండియా సిబిఐ లాగా ఐబీఐ అనేది పట్టుకొచ్చి ఏదో సర్వే చేసినట్టు ప్రధానమంత్రి గారికి, అమిత్ షా గారికి, భానుప్రకాష్ గారికి రిపోర్ట్లు పంపించినట్టు వాళ్ళు సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. మరి దాని మీద కేంద్ర ప్రభుత్వం సర్వేలు చేయించిందా, అసలు కేంద్ర ప్రభుత్వం మనసులో ఏముంది, పొత్తులో ఉన్న బీజేపీ ఏం ఆలోచిస్తోంది, ఎన్ని సీట్లు వస్తాయనుకుంటుంది, కూటమికి పార్టీగా ఒంటరిగా కాదు కూటమికి ఎన్ని సీట్లు వస్తాయనుకుంటోంది, దీని మీద బీజేపీ అబ్జర్వేషన్ ఏంటో కూడా చూద్దాం. భానుప్రకాష్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అన్న. భానుప్రకాష్ రెడ్డి గారు, మీ అంచనాలు ఎలా ఉన్నాయి గెలుపు ఓటముల మీద ఒకటి, సీట్ల నంబర్ మీద రెండు? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ నుండి పెద్దలందరికీ నమస్కారాలు. ఇంతకుముందు గఫూర్ గారు మాట్లాడుతూ ఇది ట్రైలర్ మాత్రమే అన్నారు. ట్రైలర్లోనే క్లైమాక్స్ కనపడుతుంది. మాకైతే ట్రైలర్లోనే క్లైమాక్స్ కనపడుతుంది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఆంధ్రప్రదేశ్లో అపూర్వ విజయాన్ని సాధించబోతున్నాం. ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు పడవు, వారు మాకేరు అనే అపోహ ఊరికే వాళ్ళు సృష్టిస్తున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గెలిచేది వాళ్ళకి ఇష్టంలే, మనస వాచ వాళ్ళకి ఇష్టపడరు, కానీ ప్రజలు ఇష్టపడుతున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష. అది అంటే ఆయన సారీ గఫూర్ గారు, విత్ అపాలజీస్, భానుప్రకాష్ రెడ్డి గారు, గఫూర్ గారు ఆ సామాజిక వర్గ ఆ వర్గ ప్రతినిధిగా వ్యతిరేకిస్తారనుకుంటున్నారా, కమ్యూనిస్టుగా వ్యతిరేకిస్తారనుకుంటున్నారా భానుప్రకాష్ రెడ్డి గారు? కమ్యూనిస్ట్ నాయకుడు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెల్ సెడ్. గఫూర్ గారు, మీకు ఆ ఫీలింగ్స్ ఉండవని నాకు తెలుసు, అందుకని అపాలజీ అడిగి కాదండి. నేను చెప్పినప్పుడే చెప్పినాను, గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. పురంధేశ్వరి గారు 4% రిజర్వేషన్స్ మేము తీసేస్తామని చెప్పి ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది. యాక్చువల్ ఆమె చెప్పలేదు, ఆమె క్లారిఫికేషన్ ఇచ్చింది. తప్పుడు ప్రచారం అది. అవును అవును, తప్పుడు ప్రచారం. అంటే వైసీపీ దగ్గరున్న ద సో కాల్డ్ ట్రిక్స్ అవే ఫేక్, అంతా మొత్తం ఫేకే అసలు. మరి పార్టీలో ఏది నిజముందో తెలియదు, కానీ పైగా మా ఏబిఎన్ బొమ్మలే వాడతారు. అంటే ప్రజలు ఇంతో అంత నమ్మేది, క్రెడిబిలిటీ ఉన్నది ఏబిఎన్, ఆంధ్రజ్యోతికే కదా. అందుకని ఏబిఎన్ బ్రేకింగ్ ప్లేట్స్, ఏబిఎన్ వార్తలు పెట్టి అక్కడ పురంధేశ్వరి ఇలా అన్నారు, లేకపోతే ఇంకో ఆయన నెగిటివ్ ఫేక్ ప్రచారాలు అనమాట. అంతే వాళ్ళ కర్మ. అయితే అవి నమ్మర్లే. ఓకే, ఎనీవే చెప్పండి భాను గారు. వెంకటకృష్ణ, భారతీయ జనతా పార్టీ ఏ వర్గానికో, ఏ కులానికో, ఏ మతానికో వ్యతిరేకం కాదు. భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు అందరూ బాగుండాలని చెప్పి కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండకూడదని చెప్పే మనస్తత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. కమల వికాసం, భారతదేశంలో అన్ని వర్గాలు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి భావించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఉత్తరప్రదేశ్లో మీరు కానీ గమనించినట్టయితే మనం మాట్లాడుతున్నటువంటి ఒక సామాజిక వర్గం అత్యధిక శాతం ఉన్నటువంటి అసెంబ్లీలో కూడా భారతీయ జనతా పార్టీ ఆదరిస్తున్నారు. అక్కడ ఈరోజు దేశంలో పూర్తిగా మార్పు రావడం జరిగింది. ఒక డెవలప్మెంట్ మోడ్తో, ఒక డెవలప్మెంట్ అజెండాతో దేశాన్ని ముందుకు తీసుకోబోతున్నటువంటి మోడీ గారి నాయకత్వాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల ఉంటే ప్రజలు అందరూ ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. అందుకనే భారతీయ జనతా పార్టీ మీరు కానీ గమనించినట్టయితే
2014 నుంచి 2024 వరకు ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా, ఎవరు ఎన్ని కుటుంబాలు చేసినా భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారంటే మేము ఏ వర్గానికో వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ మేము మొత్తం ఇచ్చినా సరే మీరు ఇస్తూనే ఉంటారు, వాళ్ళు అంటూనే ఉంటారు. ఈ రెండు ఒడిసే కాదు, ఈ ఒడిసే పంచాయతీ కాదు ఇది, దాన్ని అలా పక్కన పెడతారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మీరు రాసుకోండి, ఈరోజు ఎన్డీఏ అత్యధిక మెజార్టీతో రివర్స్ సీఎంకి రివర్స్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జవాబు ఇవ్వబోతున్నారు. రివర్స్ సీఎంకి రివర్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జవాబు ఇవ్వబోతున్నారు. ఆయన కలలుగా అంటున్నారు, కలలు కలలుగానే మిగిలిపోతాయి. కడప జిల్లాలో కూడా భారీ స్థాయిలో ఎన్డీఏ అభ్యర్థులు గెలవబోతున్నారు. ఆయన సొంత జిల్లాలో కూడా ఇంకా సొంత జిల్లాలోనే మార్పులు. సొంత జిల్లా అయితే సొంత జిల్లా అయితే ఓటర్లు ఏమైనా కాంట్రాక్ట్ రాసిస్తారా ఏమి? వాళ్ళ సొంత పార్టీ ఇప్పుడు చిత్తూరు జిల్లా ఉంది, ఉమ్మడి చిత్తూరు జిల్లా. చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఏమైనా కాంట్రాక్ట్ రాసి ఇచ్చారా మొత్తం సీట్లన్నీ? ఏదో 4-5 గెలవడమే కనాకష్టంగా ఆయన ఒక్కరే కదా గెలిచారు. అదే చెప్తున్నా నేను చెప్పేది. వారు మామూలుగా మీకు గతంలో కడప జిల్లా తీసుకుంటే ఒక ప్రత్యేకత ఉండేది, ఆ జిల్లాలో కూడా ఆదరణ కరువు అయిందని చెప్తున్నా. కడప జిల్లాలో ఆ కుటుంబానికి కానీ వారికి కానీ ప్రత్యేక అభిమానం ఉండేది, అక్కడ కూడా కరువు అయిపోతుంది, ఆదరణ లేదు. పూర్తిగా ప్రజలు అక్కడ వ్యతిరేకంగా. ఎన్టీ రామారావు గారి సొంత జిల్లాలోనే 2 గెలిచారు. అంటే ప్రజల వేవ్ వచ్చినప్పుడు వాళ్ళ సొంత జిల్లా అని ఉండదు. నేను చెప్పేది అక్కడ ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నా. అందుకనే పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఇంటికి పంపించాలని చెప్తున్నారు. ఎందుకంటే చాలు మాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మేము అనుభవించిన చాలు. 5 సంవత్సరాలు మానసిక క్షోభకి గురైనాం. ఎవరు ఎక్కడ సంతోషంగా లేరు. ఆయన చుట్టూరు ఉన్నటువంటి ఆ కోటరీ 4-5 తప్ప 100 కోట్ల రూపాయలు అవినీతి డబ్బుతో ఈరోజు ఎన్నికల్లోకి వెళ్తున్నారు. వీరు డబ్బు ఎన్ని కోట్లు, ఎన్ని 100 కోట్లు, ఎన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గద్దె సర్వే సర్క్యులేట్ చేస్తున్నారు. మరి దాని సంగతి ఏంటి? అటువంటి ఫేక్ సర్వేలు ఇటువంటి ఫేక్ రిపోర్ట్స్ ని, ఇటువంటి ఫేక్ సర్వేలు, ఫేక్ క్యాంపెయిన్స్ కనుక కంట్రోల్ చేయకపోతే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, పై ఇంటెలిజెన్స్ పేరు వాడారు కాబట్టి సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇటువంటి కంట్రోల్ చేయకపోతే ప్రజల ఆలోచనని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు కదా. వైసీపీ సోషల్ మీడియాను నమ్మేది వాళ్ళు ఉన్నారన్నా? వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం ఏమైనా నమ్మేటట్టున్నారా? ఐబీ ఉంటుంది, నా ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది, సిబిఐ ఉంటుంది, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దాంట్లోనే తెలిసిపోయింది కదా ఆ తప్పుడు విధానాలు. ఖచ్చితంగా దీన్ని కేంద్ర నిఘా వర్గాలను కానీ కేంద్ర సర్వీసెస్ ని ఎవరు వాడుకున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నం ఉంటుంది. ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ కానీ ఈ సర్వే రిపోర్ట్స్ ఇండివిజువల్ జరుగుతాయన్న. గవర్నమెంట్ తీసుకొని వచ్చి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎక్కడ చెయ్యు. నేను సుమోటోగా తీసుకోమనండి. ఏపీ ఎన్నికల కమిషన్ అని కూడా మీనా గారిని అడుగుతున్నాను, సుమోటోగా తీసుకోండి ఇది. ఎందుకంటే ఇక్కడ ఐబీ ఇవ్వదని నాకు తెలుసు, కానీ గ్రౌండ్లోకి వెళ్ళి ఎంతమంది తెలుస్తుంది బానన్నా? ఎంతమంది తెలుసు సిబిఐకి ఐబీఐకి తేడా? ఏదో కేంద్ర ప్రభుత్వ సంస్థ ముద్ర వేశారు, రాజముద్ర పైనేసి. ఎందుకంటే 1-2 సార్లు అంటే అనుకోవచ్చు, ప్రతిసారి ఇదే అయిపోతుంది. అది పెద్ద క్రైమ్. ఇండియన్ గవర్నమెంట్ కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం అది. ఇవాళ ఇది తీసారు, రేపు ఇంకేదైనా తీస్తారంటే ఇంటెలిజెన్స్ పేరు మీద. నేను ఈసీ మీనా గారిని కూడా రిక్వెస్టింగ్, ఎవరు పెట్టారు, ఎందుకు తీసుకోరు మీరు? పెట్టాలి, కఠినంగా శిక్షించాలి. అది పర్టికులర్ వింగ్ ఇన్ఛార్జీలు దానికి బాధ్యులవుతారు. చూడు ఎంత క్లియర్ గా పైన సింబల్ వేసి ఎట్లా అసలు అంటే ఫేక్ చేసే ఖచ్చితంగా దీని మీద చర్యలు ఉంటాయి. ఒరిజినల్ నోటు కంటే దొంగ నోట్లు బాగా అందంగా ఉంటాయి.
మొన్న కదా ఫర్ఫిటెడ్ డాక్యుమెంట్స్ అన్నట్టు అట్టాగా మొన్న ఉంటుంది. తగలబెట్టారు కదా డాక్యుమెంట్స్, అవును, అవును. ఇవి కూడా తగలబెడతారు మళ్ళీ 2 రోజుల తర్వాత జనాలు చూసిన తర్వాత. సరే, ఎనీవే గఫూర్ గారు, మీరు ఇందాక అన్నారు కదా ఈ బీజేపీకి సంబంధించిన ఇవి కాకుండా అధికారులు వాళ్ళకు అండగా ఉన్నారు, ఇంకా అధికార యంత్రాంగము ప్రభుత్వానికి ఉంది అని. ఇక్కడ అధికారుల మీద చర్యలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడే ఒక న్యూస్ వస్తోంది, ఇంకా కన్ఫర్మేషన్ రాలేదని, ఇంకా అనౌన్స్ చేయలేదు. చీఫ్ సెక్రటరీని కూడా మారుస్తున్నారు అని 2 పేర్లు కూడా వినపడుతున్నాయి. నీరబ్ కుమార్ ప్రసాద్ గారని, వారు ఏదో జూన్లో రిటైర్మెంట్ ఉందట, ముందు వారిని ఇచ్చి తర్వాత అప్పుడు వచ్చిన గవర్నమెంట్ చూసుకుంటుంది. సిసోడియా గారి పేరు వస్తుంది. నెక్స్ట్ హైయెస్ట్ ఉన్న వాళ్ళని అదే ఏమో ఒక్కోసారి తక్కువ టైం ఉంది కదా అని చెప్పి ఆయన కాదు, సిసోడియా గారికి ఆర్పి సిసోడియా అని కూడా పేరు వస్తుంది. తెలియదు, ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఐఎమ్ నాట్ అంటే నేను ఏమంటున్నానంటే అధికారుల మీద చర్యలు ఉంటున్నాయి, వాలంటీర్ వ్యవస్థ ప్యారలైజ్ అయిపోయింది. వాళ్ళు పూర్తిగా వైసీపీ క్యాడర్ లాగా తయారైపోయారు. ఆ ఉన్న వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. ఇంత కాస్త ఎథికల్గా పనిచేసుకున్న పాపం మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళు ఇక ఇందులో ఈ రొంపిలో మనం ఉండొద్దు ఎలక్షన్ అయ్యేదాకా అని వాళ్ళు సైలెంట్ అయిపోయినారు. సో ఆ వ్యవస్థ ప్యారలైజ్ అయింది కాబట్టి ఆయన ఏమంటున్నాడు, మళ్ళీ అధికారంలోకి వస్తే రాగానే పునరుద్ధరణ మీద ఫైల్ మీద సంతకం పెడతాడంట. అంటే ఇప్పుడు లేనట్టేగా ఆయనే చెప్తున్నాడు కదా, పునరుద్ధరణ చేయడం ఏంటి? రాజీనామాలు ఇవ్వమని ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు. అంటే ఏంటంటే రాజీనామాలు ఇస్తే మీరు ఎలక్షన్ కార్యకర్తలుగా పనిచేయండి, 10,000 ఇస్తారు మీకు అనేది బయట చెప్తున్నారు. అవును, ఏమైనా ఒకటి వెంకటకృష్ణ గారు నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్పాను నేను. తెలుగుదేశం కార్యకర్తల్ని కొంతమందిని రాత్రి తీసుకుని పోయి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ తీసుకుని పోయి విపరీతం కొట్టి మళ్ళా ఉదయాన్నే వదిలిపెట్టినారు. ఏదని సూచిస్తుంది ఇది అంటే, ఒక భయ వాతావరణాన్ని కల్పించి కార్యకర్తల యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. న్యాయంగా అయితే జీవిరెడ్డి ఛాంపియన్ చేయాలి, నేను చెప్తున్నాను, చదివాను. కాబట్టి అంటే ఇప్పటికీ పోలీస్ యంత్రాంగంలో ఒక బలమైన వర్గం ఇప్పటికీ వస్తూ ఉంది. ఈ ధోరణి ఎందుకంటే పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ కాపాడాలి సార్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ తప్పు చేస్తే బయటపడుతుంది అది. ఈ పోలీసు వాళ్ళు ఫీల్డ్ లో శాంతి భద్రతలు కాపాడాలా. వీళ్ళు పక్షం అయితే ఇప్పుడు మొన్న పల్నాడులో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, కాబట్టి మరింత కఠినంగా ఇప్పుడేదో దీపక్ మిశ్రా ఎవరో ఒక ఆయన పోలీసు దానికి చీఫ్ గా అంటే పర్యవేక్షకుడుగా వచ్చాడని విన్నాను. ఇంకొంచెం అలర్ట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ను నిష్పక్షపాతంగా ఉండేలాగా ఎన్నికల యంత్రాంగం, ఎన్నికల కమిషన్ ఒత్తిడి చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది డీజీపీని మారుస్తారా, ఇంకెవరిని మారుస్తారేమో నాకు తెలియదు, కానీ పోలీస్ యంత్రాంగము ఇప్పటికి కూడా వైసీపీ యొక్క అదుపులో. ఎందుకంటే ఆఫీసర్స్ అందరూ వాళ్ళు నియమించుకున్నారు. వాళ్ళు ఒక 6 నెలల కిందటి నుంచే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో ఆ రకంగా సిఐ దగ్గర నుంచి డిఎస్పీ దగ్గర నుంచి అంతా ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మరింత అలర్ట్నెస్ అవసరం మాత్రమే నేను చెప్తాను. రైట్. సో దీంతో పాటు ఈ వైసీపీ ఖాళీ అవుతోంది అనే ఒక ప్రస్తావన వచ్చింది కదా ఇందాక. లీడర్లు ఇప్పుడు జీవీ రెడ్డి గారు చాలా పేరు చెప్పినాడు, ఎమ్మెల్సీలుగా ఉన్నవాళ్ళు వీళ్ళంతా వెళ్ళిపోతున్నారని మీరు కొంతమంది పేర్లు చెప్పారు. సో దీని ఇంపాక్ట్ గట్టిగానే ఉంటుంది కదా. అంటే ఇక్కడ ఒకటి సార్, ఓటు బ్యాంక్ మొత్తం వైసీపీ ఓటు బ్యాంక్ అంతా జీరో అయిపోద్దని అనడానికి ఎవరు సిద్ధంగా లేవు ఇక్కడ. వాళ్ళకి పోయినసారి 49% వచ్చింది, ఈసారి డెఫినెట్గా 40 35 ఎంతో కొంత ఉంటుంది, లేకుండా మంచి పర్సంటేజే ఉంటుంది వాళ్ళకు కూడా. కానీ ఆ మార్పుని చేసే అధికార మార్పిడికి కారణమయ్యే ఆ పర్సంటేజ్ చాలా సిగ్నిఫికెంట్ గా కనపడతా ఉంది. నేను వెంకటేష్ గారు చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఈ మధ్య ఒక ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తో వేరే పని మీద పోయినప్పుడు మాటల సందర్భంలో ఎన్నికల ట్రెండ్ అవి చర్చ జరిగింది. ఆయన ఒక మాట అన్నాడండి, ఎప్పటికి కానీ గవర్నమెంట్ అనేది ఫామ్ అయ్యేది సైలెంట్ ఓటింగ్ తోనండి, న్యూట్రల్ ఓట్ తో ఫామ్ అవుతుంది. ఇప్పుడు న్యూట్రల్ ఓట్ చాలా బలంగా యాంటీ గవర్నమెంట్ న్యూట్రల్ ఓట్ ఉంది, కాబట్టి అనుమానమే లేదు గవర్నమెంట్ విల్ చేంజ్ అని. అంటే ఇవన్నీ ఇండికేషన్స్, ప్రజల్లో వస్తున్నటువంటి వీటి ఇండికేషన్స్. మరింత అలర్ట్ గా ఉండి ఏదో మేము గెలిచిపోయినామన్నా ఇళ్లలో పండుకోకుండా
అట్లాగే పోయేవాడిని పట్టుకొని వచ్చి నాయన అబ్బా అని చేతులు పట్టుకొని వాడిని పోకుండా కాపాడుకుని ఆ రకంగా సర్దుబాటు చేసుకొని ఒక ఏకోన్ముఖంగా వాళ్ళు ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అది మీరు అన్నది 100% కరెక్ట్. ఇందాక మీరు చెప్పింది కూడా కార్యకర్తల్ని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ తీసుకెళ్లి కోర్టు పంపిస్తున్నారు తెల్లారి అంటే అదేంటంటే ఒక పానిక్ ఇది క్రియేట్ చేయడం ఒకటి. రెండోది ఎవరెవరైతే బూత్ ఏజెంట్లుగా పోలింగ్ ఏజెంట్లుగా ఉంటారో వాళ్ళని ముందే బెదిరించడం ఇటువంటివి జరుగుతాయి. దీనికి ఆ పార్టీలు ముందు నుంచే వాళ్ళకు ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. దాని గురించే ఒక నిమిషం గఫూర్ గారు, దాని గురించే మీరు ఇప్పుడు ఇటువంటి విషయాల్లోనే ఎన్నికల సంఘం నుంచి ఒక మంచి సపోర్ట్ కావాలి. అవునన్నా కాదన్న ఎన్నికల సంఘం అంటే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కాస్త మోరల్ సపోర్టు, వాళ్ళకి అవసరమైన గైడెన్స్ ఇవ్వడము, ఆదేశాలు ఇవ్వడం ఏవో చేయాలి. సో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? పొత్తులో ఉన్న పార్టీలు బీజేపీ నుంచి ఏం కావాలని కోరుకుంటున్నారు, ఎలాంటి సహకారం కోరుకుంటున్నారు? పొత్తు పెట్టుకోక ముందు మన్నించాలా నేను కొంచెం వేరే మీటింగ్ ప్లీజ్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్పాను వెంకటకృష్ణ గారు. మేము బీజేపీతో పొత్తులు ఉన్నాం కాబట్టి డెఫినెట్గా మోరల్ సపోర్ట్ ఏంది కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే చెప్తారు, వాస్తవం జరుగుతుంది. ఇదేం వింత కాదు, అదే ఓపెన్గా డిస్కస్ చేయకూడనటువంటి అంశం కూడా కాదు. మళ్ళీ ఎందుకంటే ఓపెన్గా చెప్తున్నాం. అయినా కూడా మేము ఒకటే అంటున్నాం, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపండి. వాళ్ళను వైసీపీని ఇబ్బంది పెట్టమని చెప్పము, మాకు ఎక్కువ చేయమని చెప్పము. ఎలక్షన్ ఎలా చేయాలో అలా చేయమని చెప్పానండి. ఎవరు దమ్మేంటో తెలుస్తుంది, ప్రజలు ఎవరు వైపు ఉన్నారో తెలుస్తుంది. అయినప్పటికీ కూడా వెంకటకృష్ణ గారు ఈరోజు గఫూర్ గారు చెప్పిన మాట వాస్తవం. కార్యకర్తలు తీసుకుపోయి కొడుతుండ్రు. ఇంకోటి తెలుసా, రాయచోట్ల ఈరోజు తెలిసింది, టీడీపీ సింపథైజర్స్ ఎవరైనా బ్యాంకుకి వెళ్ళి బయటకు వస్తున్నా కూడా క్యాష్ డ్రా చేసుకుని వస్తే పట్టుకుంటున్నారు. ఎక్కడ వాళ్ళేదైనా అవసరాల దృష్ట్యా డబ్బులు తెచ్చుకున్నా కూడా అంటే మఫ్టీలో పోలీసు వాళ్ళని పెట్టి, లేకపోతే వైసీపీ వాళ్ళ మనుషుల్ని కొంతమందిని పెట్టి వీళ్ళే పోలీసులు అని చెప్పి నమ్మబలికి వాళ్ళని పట్టుకొని లాక్కుంటున్నారు, డబ్బులు లాక్కొని మళ్ళీ తిరిగి డిపాజిట్ చేయమని చెప్పడము, లేకపోతే చేసపోవడము చేస్తుండ్రు. ఇలాంటి నక్కజిత్తులు మొత్తం వ్యవహారాలని పాటిస్తుండ్రు. అయినప్పటికి కూడా ఎలక్షన్ కమిషన్ని మేము కోరేది ఒకటి, జాగ్రత్త చూడమంటున్నాం. వాళ్ళు చేసేది చేస్తారు, మేము కూడా మేము పోరాడతాం వెంకటకృష్ణ గారు. ఒకటి మాత్రం చెప్పగలను వెంకటకృష్ణ గారు, ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయినరు, వీళ్ళు కార్యకర్తలను ఇబ్బంది పెట్టగలరే కానీ నలుగురు ఐదుగురిని పనిచేసేవాళ్ళని, ప్రజలను అయితే ఏం చేయలేరు కదా. ఓటు వేయాలని డిసైడ్ అయిన ప్రజలను అయితే ఏం చేయలేరు కదా. ఒక కార్యకర్తను తీసుకెళ్ళగలరు కానీ ఒక కొంతమంది ఓటర్స్ ఆ వార్డులో ఉంటారు, వాళ్ళని అయితే వాళ్ళని తీసుకెళ్ళి కొట్టడమో లేకపోతే వాళ్ళని అయితే ఏం చేయలేరు కదా. ఈరోజు డబ్బులు ఈరోజు ఓటుకు 10,000 రూపాయల దాకా పంచుతారంట వైసీపీ. పంచమను. తెలంగాణలో ఇంతకంటే బలంగా కేసీఆర్ గారు పంచారు, ఏమైంది? ఇంతకంటే బ్రహ్మాండంగా వెల్ఫేర్ చేశాడు. ఎకరాకు 10,000 రైతు బంధు కింద ఇచ్చాడు. దళిత బంధు అని చెప్పేసి ఇచ్చారు, ఏమైంది? ప్రజలు డిసైడ్ అయితే దళిత బంధులు ఉండవు, రైతు బంధులు ఉండవు, వెల్ఫేర్ ఉండదు. దుకాణం బంద్. ఎందుకంటే వెల్ఫేర్ ఓకే అన్ని పార్టీలు చేస్తాయి, మేము టీడీపీలో ఉన్నప్పుడు చేయలేదా, ఇప్పుడు చేస్తున్నా. ఎవరి డబ్బు అది? టీడీపీ చేసినా, వైసీపీ అధికారంలో నుండి చేసినా, ఇంకో పార్టీ అధికారంలో నుండి చేసినా ఎవరి డబ్బు అది? ఈరోజు ప్రజలకు క్లియర్గా అర్థమవుతుంది, ఇది మా డబ్బు తీసుకొని మాకు ఇస్తున్నారు, ఎవడబ్బా సొత్తిస్తున్నాడు అనేది ఉంది. సో అందుకని చెప్పేసి వీళ్ళు వెల్ఫేర్ కోట్లు పడతాయి అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం లేదు. ప్రజలు క్లియర్గా డిసైడ్ అయిన వెంకటకృష్ణ గారు. రెండోది, నేను కూడా వైసీపీ వర్గాలను కోరేది ఒకటే, మీ ఏబిఎన్ ఛానల్ మూలంగా మీరు దయచేసి, మేమేదో టీడీపీ కాబట్టి మీరు వ్యతిరేకంగా ఉండాలని కాదు. ఈరోజు మనకు రాష్ట్రంలో ఎంత నాసిరకం మద్యం అమ్ముతుండ్రో మీకు తెలుసు. కాసేపు కరప్షన్ గురించి వదిలేద్దాం బా. ఈరోజు గంజాయి పరిస్థితి ఏంటి? ఈరోజు డ్రగ్స్ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు డ్రగ్స్ కిల్లీ షాపులో కూడా దొరుకుతున్నాయి. టీడీపీలో కొనుక్కొని డ్రగ్స్ ఉపయోగిస్తారా? గంజాయి టీడీపీ పిల్లల యూత్ తాగుతారా? వైసీపీ ఇంట్లో వాళ్ళ పిల్లలు తాగరా? డ్రగ్స్ వైసీపీ పిల్లలు తీసుకోరా? టీడీపీ బీజేపీ జనసేన వాళ్ళు తీసుకుంటారా? ఈరోజు నాసిరకం మద్యం అమ్ముతుండ్రు, అది తాగితే టీడీపీ వాళ్ళ ప్రాణాలే పోతాయి, లేకపోతే వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతాయి, మీ పోవా? అరే ఎంత భయం లేకుండా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఈరోజు కళ్ళ ముందు వినపడుతుంది. నేనేదో టీడీపీ స్పోక్స్ పర్సన్ చెప్పడం కాదు. ఈరోజు నాసిరకం మద్యం అమ్ముతున్న విషయం మీకు తెలియదా? వైసీపీ వాళ్ళకి ఎలా మీకు మనసు వస్తుంది ఆ పార్టీకి మళ్ళీ సపోర్ట్ చేయడానికి? మీరు తాగట్లేదా మీ వైసీపీ వాళ్ళు? మీ ఆరోగ్యాలు పోయినా పర్లేదు, మా జగన్ అని అనుకుంటారా? ఇంకా నేను చేయగలిగింది ఏం లేదు. మా లివర్లు పోతాయి, మా కిడ్నీలు పోతాయి. 70 సంవత్సరాలు బతకాల్సిన వ్యక్తి 50 ఏళ్ళగా చనిపోతాడు, అయినా పర్లేదు మా జగనన్నే కావాలనుకుంటారా? వేసుకోండి ఓటు, మీ కర్మ, మేము చేయగలిగింది ఏం లేదు. 15-16 సంవత్సరాలు మా ఇంట్లో పిల్లలు మత్తుకు బానిస అయిపోతాను, డ్రగ్స్ కావచ్చు లేకపోతే గంజాయి కావచ్చు, అయినా పర్లేదు మా పిల్లలు జగనన్న మాకు అధికారంలో ఉంటే చాలు,
మా పిల్లలు 16 ఏళ్లకు గంజాయి తీసుకున్నా పర్లేదు, 16-18 సంవత్సరాలకి డ్రగ్స్ తీసుకొని అడిక్ట్ అయిపోయి వాళ్ళు దేనికి పనికి రాకుండా పోయినా పర్లేదంటారా? మీ ఇష్టం అబ్బాంగా, ఇంతకంటే చెప్పేది ఏం లేదు. కాసేపు మిగతా వదిలేద్దాం, కరప్షన్ ఇదైతే వాస్తవం మీద గ్రౌండ్ లో సరే అవేంటంటే వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళు అభిమానించే ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ఆలోచిస్తే ఒక రకంగా ఓటింగ్ ఉంటుంది. లేదు మేము మీ ఫ్యాన్స్ కదా, మేము మా జగనన్న ఫ్యాన్స్, ఏం చేసినా మాకు యాక్సెప్టెడ్ అంటే అది ఇంకో రకంగా ఉంటుంది. అది ఎవరి దీన్ని బట్టి ఆలోచన విధానాన్ని అట్లా అనుకుంటే ఇప్పుడు మనం చంద్రబాబు చెప్పినట్టు 160 సీట్లు వస్తాయా అని నేను పెట్టిన క్యాప్షన్, రైట్? దానికి ఒక వైసీపీ వీరాభిమాని నాకేం పెట్టాడంటే జూన్ 4 మాట్లాడుకుందాం అని పెట్టాడు. అంటే ఏంటి, ఆయన 175 వస్తే వైసీపీకి అనుకుంటున్నాడు. ఆయన ఉంటాయి, ఎవరికి ఉండే అభిమానాలు తప్పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే పరిస్థితి అర్థం చేసుకోమని రిక్వెస్ట్ చేసేది. రాష్ట్రాన్ని నాశనం అయిపోయింది. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ మీ అలైడ్ పార్ట్నర్స్ మీన్ జనసేన, టీడీపీ, మిమ్మల్ని వ్యతిరేకించే కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, వీళ్ళంతా కోరుకుంటున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఎన్నికలకు సంబంధించిన ఒక రకమైన కఠినంగా వ్యవహరించకపోతే ఈ రౌడీ షీటర్లు, గూండాలు, ఇంక చాలా అరాచక శక్తులు చాలా ఉన్నాయి కదా, వీళ్ళు వాళ్ళకు సమానంగా అరాచకాలకు పాల్పడుతున్న కొంతమంది అధికారులు, లేకపోతే కొన్ని వ్యవస్థలను క్రియేట్ చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఈ వ్యవస్థలు ఇవి ఎన్నికల్ని ఏదో రకంగా తిమ్మిని చేయాలనే ఒక ప్రయత్నాల్లో ఉన్నారని మీకు తెలుసు, మీరు కూడా ఇందాక చెప్పారు. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవ, కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం చాలా అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అనేది ఒకటి కనబడుతోంది. మీ భాగస్వామ్య పక్షాలు కూడా అదే అడుగుతున్నాయి కదా. సో ఏంటి దీనికి సంబంధించి బీజేపీ ఏమన్నా ఆ విధంగా ఆలోచిస్తోందా? ఖచ్చితంగా ఒక్కసారి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత అధికారులన్నీ కేంద్ర ఎన్నికల సంఘం చేతిలో, అలాగే రాష్ట్ర పరిధికి కానీ మనకు కానీ వచ్చినట్టయితే ఈవెన్ సిఎస్ కానీ డీజీపీ కానీ రాష్ట్ర ఎన్నికల సంఘ అధికార చేతిలో ఉంటాయి, పవర్స్ అని వాళ్ళ చేతిలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ ముఖ్యమంత్రిని కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటారు. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారో సోకాళ్ళు ముఖ్యమంత్రి ఎవరైనా సరే వాళ్ళకి ఏం పవర్స్ ఉండవు. కాబట్టి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం మనం కానీ మాట్లాడుకునేటట్టయితే మొన్న మేము ఫిర్యాదు చేసిన తర్వాత ఈ దొంగ ఓట్ల విషయంలో గిరీశం ఐఏఎస్ గారిని, వారితో పాటు డిప్యూటీ కమిషనర్ని, కొంతమంది పోలీస్ అధికారులని ఎన్నికల విధుల నుంచి తప్పించడం జరిగింది. మొన్న దాదాపు ఒక వారం ముందు 3 ఐఏఎస్ స్థాయి అధికారులని, 5 మంది ఐపీఎస్ని, ఒక ఐజీ స్థాయి అధికారిని కేంద్ర ఎన్నికల సంఘం అధికార పార్టీకి సహాయ సహకారాలు అందిస్తున్నారు, వారికి అన్ని విధాల తోడుగున్నారని చెప్పి వారిని ఎన్నికల విధిని తప్పించి జరిగింది. ఇంకా చాలామంది ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి రాష్ట్రం నుండి ఉన్నత పదవుల్లో ఉన్నట్టు వాళ్ళు చాలామందికి 2-3 రోజుల్లో బదిలీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వారి మీద అన్నిటి మీద భారతీయ జనతా పార్టీతో పాటు తెలుగుదేశం, జనసేన అందరం కలిసి కంప్లైంట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను కూడా విజయవాడలో ఉన్నా, నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసాము, ఈరోజు కూడా వెళ్ళి కలిసాము దొంగ ఓట్ల ఇష్యూలో కానీ ఇట్లా అనేక ఇష్యూస్లో పోయి మేము వాళ్ళని కలిసి మా ఉన్నట్టు విత్ ఎవిడెన్స్ ఇస్తున్నాం. కాబట్టి దాని మీద పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటున్నారు. ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం ఎన్నికల సంఘానికి ఉండదు. ఖచ్చితంగా దీంట్లో కేంద్ర ప్రభుత్వం రోల్ ఉండదన్న, ఎందుకంటే ఎన్నికల సంఘం ఒక అటానమస్ బాడీ కాబట్టి ఒక నిష్పక్షపాతంగా పనిచేసిన అధికారులు దాంట్లో ఉన్నారు. వారు కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎవరిని స్పేర్ చేయరు, అందుకని భయపడిపోతున్నారు. ఈరోజు వైసీపీ వారికి వణుకు మొదలైపోయింది. ఏంది మన అధికారులందరినీ మార్చేస్తున్నారు, మనం అనుకున్నటువంటి వ్యూహాలన్నీ మారిపోతున్నాయి, ఇప్పుడు వచ్చే అధికారం మనకు సపోర్ట్ చేస్తాడా? ఎవరు చేయరు జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని నమ్మి మునిగిపోయిన అధికారులు చాలు. మిమ్మల్ని నమ్మి ఈరోజు దాదాపు చాలామంది అధికారులు వారి సర్వీస్ రికార్డ్స్లో ఒక బ్లాక్ మార్కు మేము ఈరోజు ఎవరు సహాయం చేయండి. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది అధికారులకి, వీళ్ళు కేవలం మిమ్మల్ని ఉపయోగించుకుంటారే తప్ప మీకు ఉపయోగపడరు. కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వారు సీట్లు కూర్చోవాలని చెప్పి మీ సీట్ని దింపేస్తున్నారు, మీ సీట్ని పక్కకు పంపిస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. మేధావులు ఎంతో కష్టపడి చదివితే తప్ప ఐపీఎస్, ఐఏఎస్ స్థాయి రాదు. అలాంటి ఉన్నత పదవుల్లో ఉంటే మీరు కూడా ఈ తాత్కాలికమైనటువంటి ఈ ప్రలోభాలకి ఎట్లా లొంగుతున్నారంటే అందరూ కాదు, కొందరు లొంగుతున్నారు. అందరికీ గుణపాఠం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీల్లో మిగతా అధికారులకు గుణపాఠంగా ఉండాలి. భవిష్యత్తులో మేము
ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల పక్షాన నిలబడతాము, అధికార పార్టీ పక్షాన కాకుండా అధికార పార్టీ పక్షాన కాకుండా ప్రజల పక్షాన నిలబడతామని చెప్పి అధికారులు అందరూ అనుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. ఎందుకంటే ఇంత వ్యవస్థల్ని ఇంత నిర్వీర్యం చేసినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి లేడన్నా. మొత్తం వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే. రైట్ సార్, రైట్ భాను ప్రకాష్ రెడ్డి గారు. చూద్దాం ఎంతవరకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందో, ఎన్నికల కమిషన్ ఇంకా ఎంతవరకు స్టింజెంట్గా వ్యవహరిస్తుందో, ఈ ఫేక్ ప్రచారాలని వీటిని నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గెయిన్ అవ్వాలనుకుంటున్నాడో, దాన్ని ప్రజలు ఎలా అబ్జర్వ్ చేస్తున్నారో, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకాస్త క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ భాను గారు అండ్ జీవిరెడ్డి గారు, థ్యాంక్ యూ. అండ్ గఫూర్ గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది వాటి డిబేట్. మళ్ళీ